పరలోకమందున్న దేవాది దేవుడు ప్రతి క్షేమ మీద దృష్టి పెడతాడు. ఖడ్గమని మీ యొక్క 5 పాపాలు, జన్మకర్మ పాపాలు ఈ రోజుతో మొత్తం దాన్ని సమాధి చేస్తుంది. దేని సమాధి? జన్మకర్మ పాపాలు ఆల్రెడీ నువ్వు చనిపోయిన మిమ్మల్ని చంపిన మరణం, పాప మరణాన్ని ఏం చేస్తున్నామంటే శిలువ దాన్ని తీసి పారవేస్తుంది. కాబట్టి ముందు మనం చేయాలి. మరి యేసుతో దేవుడు ఆయన తప్ప మనకి ఇంకా ఎవరి వల్ల మోక్షం ఇంకో 4 విషయం ఏంటంటే రక్తాన్ని ఉంటుంది. రక్తాన్ని ఇది తీసుకుంటే ప్రచారాలు ప్రభు కలిగించిన మనము మరణమే మనకు చివరి గంభీర. మరణం అయిన తర్వాత ఆ లోకాలు 2 అందులో ఒకటి నరకం. దాని పేరు వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ రక్తంలో ఓకేనా? మరి అక్కడి నుంచి ప్రచారం ఆయన శరీరం దేవుడు చెప్పిన దాన్ని నేను ధృవీకరించాను. దేవునితోనే నేను సహవాసం చేస్తాను. దేవునితోనే సహవాసం చేస్తాను. ఆయన వద్దన్నది మానేస్తాను. ఆయన చెయ్యమన్నది ఖచ్చితంగా చేస్తాను. నా ప్రాణం పోయేంత దేవుణ్ణి వదలను. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్ముడైన దేవుణ్ణి వదలను. త్రిత్వమై ఉన్న దేవుణ్ణి వదలను. యేసయ్యను వదలను. విద్య ఇది మూలంగా ప్రమాణం చేసినప్పుడు మనవాడి వేరభావించినటువంటి మాట చెప్పున, దేవుడు నాకిచ్చిన అధికారం చెప్పున వేరబాబుకి తండ్రి, కుమార, పరిశుద్ధ ఏకనామమున యేసుక్రీస్తు నామమున విడుదలైపోయి దరిద్రమైపోయి గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేనిప్పుడు రక్షణ పొంది కడుగబడి నేనిప్పుడు రక్షణ పొంది సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుతాలను దాటిపోయే, సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుతాలను దాటిపోయే. ఆయనతో సహవాసం చేస్తున్నావా? ప్రియేకనామమైన శక్తి గల అనంత నామమైన యేసుక్రీస్తు నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. సంకటములన్నీయు తీరిపోయే, సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుతాలను
ఏకనామమైన యేసుక్రీస్తు నామములో గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేనిప్పుడు రక్షణ పొంది తిన్, కడుగబడి నేనిప్పుడు రక్షణ పొంది తిన్. సంకటములన్నీయు తీరిపోయే, సంహారదు తారను దాటిపోయే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ముఖ్యస్తుంది తెరిచిన స్వాస్థ్యమును బట్టి, దేవుడిచ్చిన అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏకనామమైన యేసుక్రీస్తు నామములో అనంత శక్తి యొక్క నామం రెండు చేతులు యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ మా కన్న తండ్రి, జరిగిన ఈ సత్కార్యమును బట్టి ఈ నీటిలో బాప్తిస్మం ఇవ్వబడిన బిడ్డలు 5 నీ రక్తములో బాప్తిస్మం జరిగింది. దేవ వారి వెనుతిరగక ఉండునట్లు ఆది అపోస్తుల మీద అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి 5 మీద తిరిగి వచ్చినగా మేము ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాం. వారు వెనుతిరగక నీతి కార్యములు, విశ్వాస కార్యములు, బలమైన కార్యములు 5 బలపరచు. ఇంకెంతమంది ఉన్నారు వారందరూ దేవాని యొక్క దివ్య రక్తములో కడగబడుటకు త్వరగా దినములు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.